తర్వాత దివ్యానందాన్ని పొందడానికి ధ్యానించండి. దివ్యానందాన్ని పొందడానికి ధ్యానించండి. నేను ఇందాక చెప్పాను, ధ్యాన సాధన అనేది, మామూలు ఆధ్యాత్మిక సాధన అనేది ఏదో ఒకరోజు ఒక ఆనందాన్ని ఒకటి మొదలు పెడితే అది ఎలా కొనసాగిద్ది. ఎక్కువగా ధ్యానించండి. అది ఎంత అద్భుతమైనదో మీకు తెలియడం లేదు. గంటల కొద్ది సమయాన్ని డబ్బు సంపాదన కోసమో, మానవ ప్రేమ కోసమో మీరు ఆలోచించే మరో దేని కోసమో వెచ్చించడం కన్నా ధ్యానంలో గడపడం ఎంతో మంచిది. మీరు ఎక్కువగా ధ్యానం చేస్తూ మీ మనస్సు పనిలో ఉన్నప్పుడు కూడా, ఆధ్యాత్మిక స్థితిలో కేంద్రీకృతమై ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా మీరు చిరునవ్వు నవ్వగలుగుతారు. ఆ భగవంతుడిది దివ్యానంద చైతన్యంలో నేను ఎప్పుడు ఉంటున్నాను. ఏది నన్ను ప్రభావితం చేయలేదు. నేను ఒంటరిగా ఉన్నా, ప్రజలతో ఉన్నా, ఈశ్వరుడి ఆనందం ఎల్లప్పుడూ అక్కడ ఉంది. నేను నా చిరునవ్వును మనసులో ఉంచుకున్నాను. కానీ దాన్ని శాశ్వతంగా గెలవాలంటే కష్టపడి పనిచేయాలి. అవే మందహాసాలు మీలోనూ ఉన్నాయి. అదే ఆనందం ఆత్మ